కంచగచ్చిబౌలి భూముల ఫేక్ పోస్టులపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ టీమ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్తో నకిలీ వీడియోలు, ఫోటోల గుట్టు రట్టు చేస్తోంది. సోషల్ మీడియా పోస్టులు డిలీట్ చేసిన వారి డేటా కూడా సేకరిస్తుండడం ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈ భూముల విషయంలో కొందరు అసత్య ప్రచారం చేస్తారనే కారణంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫుల్ సీరియస్ అయింది. ఫేక్ ఫోటోలు, వీడియోలను సృష్టించిన వారితో పాటు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ వింగ్ ను ఆదేశించింది. దాంతో అలర్ట్ అయిన సైబర్ సెక్యూరిటీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వీడియోలను ఎవరెవరు తయారు చేశారు అనే అంశాలపై కూపీలాగే పనిలో పడ్డారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఫేక్ ఫోటోలు పెట్టిన 25 సోషల్ మీడియా ఐడీలను గుర్తించారు. సైబర్ టీంలు దృష్టి సారించడంతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ను పలువురు డిలీట్ చేస్తున్నట్టు తేల్చారు. ఫేక్ పోస్టులు ఇంకా తొలగించిన వారికి కూడా నోటీసులు పంపుతున్నారు సైబర్ సెక్యూరిటీ అధికారులు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుల ఆధారంగానూ వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా నిర్వాహకులు మన్నెం క్రిషాంక్, కొనతం దిలీప్ లతో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. క్రిషాంక్, కొనతం దిలీప్ ను ఓసారి విచారించి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. వారికి సంబంధించిన పాత ఫోన్లపైన దర్యాప్తు చేపట్టారు. ఏఐ ఫోటోలు, వీడియోలను బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక గ్రూపుల్లో పోస్ట్ చేయడంపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే రెండోసారి కూడా నోటీసులు ఇవ్వడంతో మన్నెం క్రిషాంక్ మరోసారి విచారణకు హాజరయ్యారు.